మిత్రులారా, జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ యొక్క ప్రముఖుగా చాలా కాలం పనిచేసినటువంటి అరుణ్ కుమార్ గారు ఒక మాట అనేవారు. జమ్మూ కాశ్మీర్ గురించినటువంటి వాస్తవాలు తెలియవు. ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ డేమ్ చౌక్ గురించి తెలియదు, కానీ లాల్ చౌక్ గురించి తెలుసు. డేమ్ చౌక్లో ఉన్నటువంటి బుద్ధిస్టులు 60 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. సింధు నదికి అటువైపు చైనా ఉంటుంది, చైనా వాళ్ళ 5G ఉంటుంది, చైనా వాళ్ళ మేడలు ఉంటాయి. ఇటువైపు రోడ్డు లేదు, ఏమీ లేదు. కానీ డేమ్ చౌక్లో ఉన్నటువంటి ప్రజలు త్రివర్ణ పతాకం ఎగరేయాలని కోరుకుంటూ ఉంటారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ డేమ్ చౌక్లో ఉన్నటువంటి ప్రజలు జెండా ఎగరేయాలని ప్రయత్నిస్తే ఆగస్టు 15కి అక్కడి నుంచి చైనా వాళ్ళు మైక్లో అనౌన్స్ చేశారు, నువ్వు గనక త్రివర్ణ పతాకం ఎగరేస్తే మేము ఫిరంగులతో మీ ఊరిని లేపేస్తామని. వాళ్ళు వెనక్కి వచ్చారు. లేహ్కొచ్చి లేహ్లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, ఆయన శ్రీనగర్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారిని, ఆయన అక్కడి నుంచి ప్రధానమంత్రిని, ఈ మొత్తం సర్క్యూట్ అంతా తిరిగిన తర్వాత చైనాకి కోపం వచ్చే పని చేయకండి అన్నటువంటి సందేశం వచ్చింది. ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆగస్టు 15 పొద్దున ప్రభుత్వం యొక్క ఆజ్ఞను పెడచెవిన పెట్టి త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి చైనా చూస్తుండగా చేశారు. దురదృష్టవశాత్తు మీడియా కావచ్చును, లేకపోతే ఈ కన్వెన్షనల్ నెరేటివ్లో లాల్ చౌక్ గురించి వస్తుంది, డేమ్ చౌక్ గురించి రాదు. కాబట్టి ఈ కథలు తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. వీటిని చెప్పేటటువంటి చిరు ప్రయత్నం